హాయ్ ఫ్రెండ్స్. ఇన్ని రోజులు ప్రాజెక్ట్ వర్క్ లో బిజీగా ఉండడం వల్ల వీడియోస్ ఏమీ చేయలేకపోయాను. ప్రాజెక్టులు గట్టిగా బాదారు మొన్నటిదాకా. ఇప్పుడే కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అండ్ అలాగే ట్యూటోరియల్స్ చేద్దాం స్టార్ట్ చేశా కానీ కరెక్ట్గా నేను స్టార్ట్ చేయడం, నెక్స్ట్ డే హై ప్రయారిటీ వర్క్స్ అవ్వడం, వాటి మీద వీక్స్ అంతా బాధడం వల్ల కుదరలేదు. నేను నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి కుదరలేదు. అయితే ఇప్పుడు కొత్త ట్యూటోరియల్ ఏం స్టార్ట్ చేయట్లేదు. రీసెంట్గా నేను కొత్తగా నేర్చుకున్న ఒక టాపిక్ అండ్ బయట వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనిపించింది చెప్తున్నాను. అజూర్ రెపోస్ తో డీల్ చేసే వాళ్ళు గిథబ్ అందరికీ తెలిసే ఉంటుంది. సేమ్ లైక్ అజూర్ డెవాప్స్ వాడే వాళ్ళకి అజూర్ రెపోస్ అనేవి వాడతారు. ఇవి రెపోస్ లో బ్రాంచ్ ఫైల్స్, నార్మల్గా ఫైల్స్ వచ్చేసరికి రిపోస్ వస్తాయి. అలాగే ఎవరు కూడా నార్మల్ ప్రాక్టీస్ ఏంటంటే స్టాండర్డ్ ప్రాక్టీస్ ఎవరు కూడా మాస్టర్ బ్రాంచ్ లో ఏ చేంజెస్ చేయరు. యూజర్ బ్రాంచెస్ అనేవి క్రియేట్ చేసుకుంటారు. ఎప్పుడైనా సరే మాస్టర్ బ్రాంచ్, ఫీచర్ బ్రాంచ్, యూజర్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి. సో యూజర్ బ్రాంచ్ లో కోడ్ మోడిఫికేషన్స్ అనేవి చేసి వాటిని మాస్టర్ బ్రాంచ్, ఫీచర్ బ్రాంచ్ నుంచి మాస్టర్ బ్రాంచ్ కి ఎప్పుడైనా అప్డేట్ చేస్తారు. సో అది ఈ డెవాప్స్ లో డైరెక్ట్ గా మీరు ఇక్కడ పోర్టల్లో చేసేయచ్చు. ఇది మాస్టర్ బ్రాంచ్, డెవలప్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఇలా మీరు డైరెక్ట్ గా ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా చేయొచ్చు. బట్ ఏంటంటే ప్రొఫెషనల్ ప్రాక్టీస్ అయితే ఇలా చేయరు. లోకల్లో ముందు క్లోన్ రిపోజిటరీ కాపీ తీసుకుని లోకల్లో మోడిఫికేషన్స్ చేసి వాటిని అప్లోడ్ చేస్తారు. సో అది ఎలా అనేది నాకు ఇప్పటివరకు తెలియలేదు. అది ప్రాపర్ వీడియోస్ కూడా లేవు దానికి సంబంధించి. సో నేను నిన్నంతా ట్రై చేసి నేర్చుకునేది వాళ్ళు చూపిస్తున్నాను. ఇది ఎంతసేపు ఏం పట్టదు. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ యూజర్ బ్రాంచ్ తీసుకుంటాను. ఎప్పుడు నార్మల్గా మనం మెయిన్ బ్రాంచ్ నుంచి చేయం కాబట్టి యూజర్ బ్రాంచ్ అనేది తీసుకుంటాను నేను. క్లోనింగ్కి లింక్ తీసుకుంటున్నాను. ఇది నా క్లోనింగ్ లింక్. సో ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి మనం షార్ట్ కట్స్ వాడుకోవడం, లేదా ప్యూర్గా కోడ్తో చేయడం. ఫస్ట్ ప్యూర్గా కోడ్తో చేయడం అనేది నేర్పిస్తాను, చూపిస్తాను. తర్వాత షార్ట్ కట్ ఎలా చేయొచ్చో చూపిస్తాను. సో ఫస్ట్ ముందు కాన్ఫిగ్ అనేది చేసుకోవాలి. దానికి సంబంధించి వేరియబుల్స్ అనేది ఫిక్స్ చేయాలి. ఎలా అంటే ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫైల్ మోడిఫై చేసింది ఎవరు అనేది తెలుస్తుంది వాళ్ళకి. అప్లోడ్ చేసింది ఎవరు అనేది ఆల్రెడీ వాళ్ళకి ఉంటుంది, ఎందుకంటే దానికి సంబంధించి కనెక్షన్ ఐడి వాడతాం కాబట్టి. అలా కాకుండా ఎవరు మోడిఫై చేశారనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇది నా ఒరిజినల్ మెయిల్ ఐడి కాదు, జస్ట్ టెంపరీగా ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం క్లోన్ లింక్ తీసుకున్నాం కదా, ఇప్పుడు క్లోన్ చేసుకున్నాము. దానికి వాడాల్సిన కమాండ్ గిట్ క్లోన్ -b బ్రాంచ్ నేమ్. ఏ బ్రాంచ్ నుంచి తీసుకుంటున్నాం అనేది వాడాలి, ఎందుకంటే మనం మాస్టర్ బ్రాంచ్ అనేది నార్మల్గా వాడకూడదు కూడా. సో ఇక్కడ నేను ఏ బ్రాంచ్, ఇక్కడ ఉండే లింక్ అనేది ఓన్లీ రెపో లింక్ మాత్రమే, ఇది బ్రాంచ్ లింక్ కాదు. కాబట్టి నేను డెవలప్ బ్రాంచ్ నుంచి తీసుకుంటాను. సో డెవలప్ తర్వాత లింక్, రెపో లింక్ పేస్ట్ చేస్తున్నాను. నేను డిఫాల్ట్గా ఇక్కడ కొట్టేస్తున్నాను. సో నాకు ఇక్కడ రెపో క్రియేట్ అయిపోతుంది నాకు ఈ లొకేషన్లో. అలా కాకుండా మీరు ఒక సపరేట్ లొకేషన్లో చేసుకోవాలంటే కనుక ముందే మీరు cd కమాండ్ వాడి ఆ లొకేషన్కి కమాండ్ మార్చుకొని అప్పుడు మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్రియేట్ చేశాను కదా, సి యూజర్స్, ఇదిగోండి పార్ట్ అన్లిమిటెడ్ ఇప్పుడే క్రియేట్ అయింది. సో నేను మాడిఫై చేయాలంటే కనుక దీన్ని మాడిఫై చేసుకోవచ్చు. సో ఓపెన్ చేయాలనుకుంటే కనుక ఓపెన్ ఫోల్డర్, పార్ట్స్ అన్లిమిటెడ్ ఎక్కడ ఉంటుంది,
సో డైరెక్ట్గా ఫైల్ మోడిఫై చేస్తే ఎస్ఆర్సి ఏపీఐ ఇక్కడ ఏం చేస్తానంటే ఒక కమెంట్ యాడ్ చేస్తాను, ఫర్ టెస్టింగ్ పర్పస్. ఓకే, చేశాక సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసా కూడా ఇక్కడ ఇలా వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే చేసిన చేంజెస్ని స్టేజ్కి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో అందులో చేంజెస్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఓకే, మోడిఫై అయ్యాం బట్ యాడ్ చేయలేదు స్టేజింగ్కి. సో నేను ఇది స్టేజింగ్కి యాడ్ చేస్తాను. విత్ యాడ్ ఓకే. సో ఇప్పుడు గిట్ స్టేజింగ్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు కమిట్ చేయాలనుకుంటే గిట్ కమిట్ హైఫెన్ సో అప్డేట్ చేశాను. ఇప్పుడు ఇది లోకల్లో అప్డేట్ అయింది, కానీ మనకి అక్కడ కూడా అప్డేట్ అవ్వాలి కదా. సో ప్రస్తుతం చూపిస్తున్నాను. ఇది నా డెవలప్ బ్రాంచ్ ఎస్ఆర్సి పార్ట్స్ అన్లిమిటెడ్ ఏపీఐ. సో ఇక్కడ ఏం లేదు, ఏ ఫైల్ సెండ్ చేస్తాం, రేంజ్ చెక్ కంట్రోలర్స్ ఇక్కడ లేదు, చూసారు కదా. మనకి ఇక్కడ మోడిఫై చేస్తాం. ఇప్పుడు ఈ చేంజెస్ని అక్కడికి పుష్ చేయాలి. సో పుష్ చేయాలి కాబట్టి ఏం చేస్తానంటే విత్ పుష్ ఆరిజిన్. మీరు ఎప్పుడైతే క్లోన్ చేసుకున్నారో అప్పుడే ఆటోమేటిక్గా మీకు ఆ లొకేషన్ అనేది ఆరిజిన్ కింద సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే బ్రాంచ్ని ఇచ్చేస్తున్నాను నేను. సో చేంజెస్ అయితే పుష్ అయినాయి, బట్ మనకి ఇక్కడ అది ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఇక్కడ ఇంకా చూపిస్తుంది చూసారా. సో ఇది అంటే ఇది ఇంకా మనకి సింక్ అవ్వలేదని, ఇంకా రిపోకి అప్డేట్గా ఉందా లేదా మనకి ఎక్కడ తెలియదు. సో దానికి ఏం చేస్తున్నాను అంటే గిట్ పుల్ ఆరిజిన్. సో అక్కడ అప్డేట్ చేసిన రిపోని మళ్ళీ ఆ చేంజెస్ని మనం పుల్ చేసుకుంటున్నాం. సో దానివల్ల రెండు సింక్లో ఉన్నాయో లేదో మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చేంజెస్ చూద్దాం అయినాయో లేదో అప్డేట్. ఈ అప్డేటెడ్ డెవలప్ చేస్తున్నాం సరే కదా. సరిగా టెస్టింగ్ అప్డేట్ కమిట్ నేమ్ ఆధార్ పేరు నా పేరు వచ్చింది. ఏం అప్డేట్ చేసామో కూడా చూద్దాం ఫర్ టెస్టింగ్ పర్పస్. ఇది నేను అప్డేట్ చేసింది అండ్ లోకల్ కూడా అప్డేట్లో ఉంది, ఆల్రెడీ అప్ టు డేట్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఇది లేదు. సో ఇది ప్యూర్లీ కోడ్ మెథడ్. లేదు ఇంకో రకంగా అంటే షార్ట్ కట్ కింద కూడా చేయొచ్చు, అది ఎలాగో చూపిస్తాను, ఇంకో వీడియో చేస్తాను. లేదా దీంట్లో టైం లేదు నాకు తెలిసి, బట్ ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్రస్తుతానికి నాకు ఈ ఫ్రీ వెర్షన్స్ వాడుతున్న వల్ల నాకు 10 నిమిషాల నుంచి ఎక్కువసేపు వీడియో చేయలేకపోతున్నాను, ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నాను. మీకు ఏదైనా తెలిస్తే కనుక ఫ్రీ స్క్రీన్ రికార్డర్స్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నేను వాడుతుంది విండోస్ సాఫ్ట్వేర్. సో విండోస్ నుంచి ఫ్రీగా 10 మినిట్స్ కంటే ఎక్కువ రికార్డ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నదంటే చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.